మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు. సచివాలయంలో సీఎస్ సంజయ్ జార్జ్ను కలిశారు ఈటెల. మల్కాజ్గిరి పరిధిలో ఆర్ఓబీ నిర్మాణంతో పాటు గతంలో మంజూరైన పనులు పునరుద్ధరించాలని కోరినట్టుగా తెలిపారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి ఆర్ఓబీ నిర్మాణాలకు అనుమతులు పొందామని, కొత్త నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని చెప్పినట్టుగా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంతో చిన్న టెండర్స్లో ఎవరూ పాల్గొనలేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నుంచి ఎలాంటి ఆటంకం లేదని ఈటెల రాష్ట్రం అడిగిన దానికంటే 100 కోట్ల రూపాయలు అదనంగానే కేంద్రం ఇచ్చేదన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో అటు వరంగల్, ఇటు అజ్మీర్, ఇటు బాంబే అనేక రైల్వే లైన్ల అల్లిక ఇది. ఇక్కడ ఆర్ఓబీ లేక కిలోమీటర్ తరబడి ప్రతి నిత్యం ట్రాఫిక్ జామ్లతో సతమతం అవుతున్నటువంటి ఈ పార్లమెంట్ పరిధిలో రైల్వే మంత్రి వారిని కలిసి, అశ్విని వైష్ణవ్ గారిని కలిసి, రాష్ట్ర ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంట్ కలిసి పనిచేయాలంటే సాధ్యం కాదు. 100కు 100% రైల్వే డిపార్ట్మెంటు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఆర్ఓబీల నిర్మాణం చేయాలి. చివరికి ల్యాండ్ అక్వేషన్ కోసం కూడా డబ్బులు కావాలన్నా, యుటిలిటీ షిఫ్టింగ్ కోసం పెట్టాలన్నా కూడా రైల్వే డిపార్ట్మెంట్ పెట్టాలని చెప్పి మేము కోరి వారిని ఒప్పించినాం. మొత్తానికి మేడ్చల్ నుంచి మొదలు పెడితే ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు ఈ 3 రైల్వే లైన్ల పరిధిలో ఒక 22-23 గేట్ల పైన ఆర్ఓబీల నిర్మాణం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. గేట్లు లేని దగ్గర కూడా ఇవాళ ట్రాఫిక్ ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ 6 ఫీట్లు కావచ్చు, 8 ఫీట్లు కావచ్చు, 12 ఫీట్లు కావచ్చు, ఎల్హెచ్ఎస్ నిర్మాణం చేసి స్కూటర్లు, ఆటోలు, కార్లు పోయేటట్టుగా మీరు ఫెసిలిటేట్ చేయండి.